శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక శిష్యుడు అడిగాడు, గురుగారు, ఉచ్చిష్ట సాధన చేస్తే ఉచ్చిష్ట సాధన కనుక చేసినట్టయితే కోపం వస్తుందా అంటే, అందుకే బిడ్డ, మీకు అనుభవమే జ్ఞానము. సాధనలో మీరు ఇలా చేయండి అలా చేయండి ఏదేదో చెప్తే కుదరదు. మీరు అనుభవంలోకి వచ్చినప్పుడే మీకు అనేకమైనటువంటి అనుమానాలు, డౌట్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది బిడ్డ. అయితే ఉచ్చిష్ట మంత్ర సాధనలు, ఈవెన్ ఉచ్చిష్ట గణపతి, చాలా మంది గణపతి పైన మక్కువతో ఉచ్చిష్ట గణపతి చేయొచ్చా గురుగారు అంటూ ఉంటారు. డెఫినెట్ గా చేయొచ్చు. విధానాలు పట్టుకోవాలి. ఇక్కడ విధానాలు అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే, విధానాలు అంటే నియమాలు అనుకుంటారు. బ్రహ్మచర్యము ఇత్యాది అనుకుంటారు. ఇవన్నీ ఏది కాదు. బ్రహ్మచర్యం కాదు, వెజ్ తినడమా, నాన్ వెజ్ తినడమా, ఒంటి పూట భోజనమా, ఇవి కాదు. కానీ ఉచ్చిష్ట విధానములో ఏమి జరుగుతుందంటే, ఉచ్చిష్టము అంటే ఎంగిలి అనేటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఎంగిలితోని చేయాలా అని చెప్పేసి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. నిరంతరం చేసేది అనేటువంటిది ఒకటి. రెండవది, మనము ఇష్టం వచ్చినటువంటి విధంగా చేయొచ్చు. శుచి శుభ్రత అనేటువంటిది లేకుండా. ఇది ఒక రకంగా మనము దేవి లేదా దేవతలు ఇబ్బంది పెట్టడమే అవుతుంది. అంటే మంత్ర విధానంలో, మంత్ర సాధన విధానంలో ఇది ఒక విధానం ఉంటుంది. ఉచ్చిష్ట విధానము అంటే భగవంతుని ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారము శుచి శుభ్రత అనుకున్నప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధానం వేరు. అయితే తొందరగా మనకు సిద్ధించాలి అని అనుకున్నప్పుడు దేనితోని సంబంధం లేకుండా చేయడం అనేటువంటి విధానం కూడా ఉంటుంది. ఇది ఉచ్చిష్ట విధానంలో మనం ఉచ్చిష్ట విధానాన్ని ఎందుకు ఎన్నుకుంటాము అంటే, ఏదైనా సమస్య విపరీతంగా జటిలంగా ఉన్నప్పుడు ఒకటి. రెండవది, సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెడుతూ మనల్ని అతలాకుతలం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఇంకా వేరే దిక్కు లేదు అనుకునేటువంటి సందర్భంలో ఒకటి. ఇక తొందరగా సాధన సిద్ధించాలి అనేటువంటి విధానంలో ఉచ్చిష్ట సాధన చేస్తారు. ఈ ఉచ్చిష్ట సాధనను కూడా రెండు విధాలుగా చేస్తారు బిడ్డ. ఇటు వామాచారంలోను, ఇటు దక్షిణాచారంలోను కూడా ఉంటుంది. ఇక వామాచారంలో చేసేటప్పుడు ఏంటంటే, ఇక్కడ ఈ మందు కానీ లేదా మాంసం ఇత్యాది ఏదైనా పెట్టేసేసి నమస్కారం చేసి, ఇక్కడ నైవేద్యమే చేంజ్ అవుతుంది, మంత్రం చేసి కాదు. ఇటు దక్షిణాచారంలో కానీ వామాచారంలో కానీ చాలా సందర్భాలలో మంత్రం చేంజ్ కాదు, చాలా సందర్భాలలో. ఇక ఈ ఉచ్చిష్ట గణపతికి సంబంధించినటువంటి ఉచ్చిష్ట గణపతి మంత్రం తీసుకున్నా మీకు దక్షిణాచారము వామాచారము రెండు చేయొచ్చు. ఎవరి విధి విధానాన్ని అనుసరించి, అంటే ఎవరికి మనసులో ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సాధన ఎలా ఉంటుంది అంటే, ఉచ్చిష్ట సాధనలో ఆ దేవి లేదా దేవత చాలా శక్తివంతంగా ఉగ్రంగా రావడం జరుగుతుంది. ఎందుకు వస్తారు ఉగ్రంగా? మనం ఈ సాధన చేయడమే చెడు వెళ్ళిపోవాలని. చెడు అంటే ఇక్కడ మన కర్మదోషాలు కావచ్చు. మనం ఇప్పుడు చాలా కర్మలు చేసి ఉంటాం బిడ్డ. ఇతరులను చాలా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, అవమానాలు పాలు చేసి ఉండొచ్చు. మనకు తెలియదు కదా, గతంలో ఎవరినన్నా చంపి ఉండొచ్చు. ఇలా ఇత్యాది ఏదైనా కావచ్చు. వాటి యొక్క ఫలితము కొన్ని సందర్భాలలో చాలా తీవ్రంగా ఉండడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఎవరైనా సరే మనల్ని అసూయ ద్వేషాలతో కావచ్చు, అన్నెసెసరీగా కూడా కొంతమంది పగ పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీడు ఎదగొద్దు, వీరు ఎదగొద్దు అనేటువంటి ఈ దృష్టి పెట్టుకొని కూడా బాగా చేస్తూ ఉంటారు. దీని వలన కూడా వారు తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు. ఈ ప్రయోగాలు మనం ఉచ్చిష్ట సాధన చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటిది? తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అర్థం. అలాగే మీరు కొన్ని పూజలు పురస్కారాలు, ఏదో శాంతులు ఇత్యాది కూడా చేపించుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా ఇవి నెరవేరడం లేదు అని అనుకున్నప్పుడు తీవ్రమైనటువంటి సాధనగా, కొంత తీవ్రమైనటువంటి, పూర్తి తీవ్రత కాదు, కొంత తీవ్రమైనటువంటి సాధనగా మనం ఉచ్చిష్టం చేసుకుంటాం. ఈ ఉచ్చిష్ట సాధనలో ఏంటి అంటే, దేవత ఎందుకు ఉగ్రంగా వస్తుంది? ఈ మంత్ర విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అంటే, మనం పిలవడం కూడా అలాగే ఎందుకు పిలుస్తున్నాము అంటే, మన సమస్య తీవ్రంగా ఉంది కాబట్టి వెళ్ళిపోవడానికి. మరి ఎదుటి వ్యక్తి చాలా చాలా కఠినంగా మనల్ని ఇబ్బంది పెడుతూ చెప్పడానికి వస్తున్నప్పుడు మనం ప్రశాంతంగా ఆగండి ఆగండి నవ్వుతూ కూర్చుంటే వాడు తల నరికిపోతాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎందులో పరిస్థితి ఏమైంది? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ పైన అటాక్ చేస్తున్నారు, అన్నెసెసరీగా అటాక్ చేస్తున్నారు.
సరే మా మతంలోకి రాలేదు కాబట్టి మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసేసి ఆడ ఏదో కాఫీర్లని చెప్పేసేసి మొదలుపెట్టారు. కానీ చూడండి, వ్యక్తులు అవసరం లేదు. ఆ వ్యక్తిని మాత్రం చంపడము, కానీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు మాత్రం తీసుకోవడం. ఇదెలా ఉంది చూడండి. ఆస్తిపాస్తులు కావాలి, వాళ్ళకి సంబంధించిన ఆడపిల్లలు కావాలి, మగవాళ్ళు మాత్రం అందరూ నరికేయాలి, చంపేయాలి. చూస్తున్నారు కదా! అంటే ఈ విధమైనటువంటి విధానము అంటే నేను ఊరికే అది ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. అంటే ఎవరైనా సరే మనల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి విధానంలో అంతే శక్తివంతమైనటువంటి అంతకన్నా తీవ్రంగా ఉండేటువంటి శక్తి దేవతను మనం తీసుకోవాల్సొస్తది. కనుక ఉచ్చిష్ట విధానంలో అలా కొంతవరకు ఉంటుంది కనుక మనము మంత్ర సాధన చేసినప్పుడు ఆ యొక్క దేవి లేదా దేవత యొక్క విధానము మంత్రం ఎవరు చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. ఎక్కడ? మీ లోపల. వైబ్రేషన్ ఎక్కడవుతుంది? మీలో అవుతుంది. కనుక దేవి ముందు ఎక్కడికొస్తుంది? ఉచ్చిష్ట విధానంలో మీరు చేసేటువంటి దేవి లేదా దేవత లేదా ఏ విధానంలో మీరు సాధన చేస్తున్న ఆ దేవి లేదా దేవత మీలోకి రావడం జరుగుతుంది మొదట. అందుకని ఆ వైబ్రేషన్ యొక్క తీవ్రత మన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. నేను ఎప్పుడో చాలా, చాలా సంవత్సరాల క్రిందట నేను నారసింహస్వామి పంచముఖ ఆంజనేయాయ, పంచముఖ ఆంజనేయ, అష్టముఖ గంట వీరుడు నరసింహస్వామి తీవ్రత అంటే జనరల్‌గా ఉండే మంత్ర విధానాలు వేరు. చాలా, చాలా ఉగ్రమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు పెట్టుకొని అప్పుడు నేను సాధన చేయడం మొదలుపెట్టినా. ఆ పెట్టినటువంటి సందర్భంలో నేను సాధన చేసి ఆ పూజా గదిలో నుండి బయటికి వస్తే సుమారు ఒక పావుగంట వరకు మా ఇంటిలో నా భార్య గాని, మా అమ్మ కానీ అసలు పలకరించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏదైనా అనగానే ఆ కోపం అలా ఉధృతంగా వస్తూ ఉంటుంది. అలా ఒక పావుగంట అయిపోయిన తర్వాత పలకరించేవారు. అంటే ఆ ఉగ్ర నరసింహస్వామి యొక్క మంత్ర విధానంలో ఉగ్రత్వం మీలోకి వస్తుంది. దానివల్ల ఎవరికేం నష్టం ఉండదు. ఆ ఉగ్రత్వం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని, మీ సంపదలను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుండేటువంటి వారి యొక్క విధానాన్ని పూర్తిగా తుత్తునియలు చేస్తూ నిర్వీర్యం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. అవసరమైతే 4 దెబ్బలు కొడతా ఉంటుంది. మీరు ఈ ప్రయోగాలు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. సాధనలో ఇది ఇంపార్టెంటు. ఎవరైనా సరే ఉగ్ర సాధన చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వారిలో ఉగ్రత్వం గాని, ఆ సమయంలో మీకు రోజంతా ఉంటదిది. మళ్ళీ ఈ అనుమానం అక్కర్లేదు. ఆ సమయంలో ఆ పావుగంట, అరగంట వరకు ఆ ఉగ్రత్వం అనేటువంటిది ఉంటుంది. ఈ ఉగ్రత్వము ఇమ్మీడియేట్‌లీ ఆ చెడు నిర్మూలన వైపు వెళ్ళిపోతా ఉంటుంది. ఎవరైనా సరే ఉగ్ర సాధన చేస్తున్నారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్ర నరసింహస్వామికి సంబంధించినవి కాకుండా అంటే నరసింహస్వామిలో ఇటు ఉగ్రత్వ విధానం ఉంటుంది. ఇటు లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటి ప్రశాంతత విధానం కూడా ఉంటుంది. యోగ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలాంటివి గనక చేసినప్పుడు మీకు ఉగ్రత్వం ఉండదు. అలా కాకుండా మీరు చెడు నిర్మూలన కోసం చేసేటువంటి తత్సంబంధమైనటువంటి మంత్ర విధానాలు పట్టుకున్నప్పుడు ఆ ఉగ్రత్వము, ఆ వైబ్రేషన్ అనేది మీలో సంచలనం కలుగుతుంది. అలా కలిగితేనే మీరు కరెక్ట్‌గా సాధన చేస్తున్నట్టు. ఉచ్ఛిష్ట సాధన చేస్తున్నారు. మాకు ఏ వైబ్రేషన్ లేదు. మేము ప్రశాంతంగానే ఉంది గురువుగారు అంటే ఉచ్ఛిష్ట సాధన మీరు సరైనటువంటి వేలో చేస్తున్నట్టు కాదు. అలాగే ఇప్పుడు లలిత అమ్మవారు సాధన చేస్తున్నారు. ఈ లలిత అమ్మవారి యొక్క సాధన సౌమ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ సాధన చేసిన తర్వాత మీకు కోపం వస్తుంది గురువుగారు అంటే, మీరు సరైనటువంటి విధంగా లలిత అమ్మవారి సాధన చేస్తున్నట్టు కాదు. లలిత ఉమ్మ లలిత అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే మనకు కోపమున్నా కూడా అది వెళ్ళిపోయి ప్రశాంతత అనేది వస్తుంటుంది. మరి అలా కాకుండా కోపం వస్తుంది అనంటే అర్థం ఏమిటి? మంత్రాన్ని మీరు చేసేటువంటి సందర్భంలో మీకు సంబంధించినటువంటి బాధలు, సమస్యలు లేకపోతే శత్రువులు ఇవన్నీ వీటికి సంబంధించిందంతా మీలో అది లోపల మనసు పట్టుకొని తిప్పుతుందని అర్థం. అంటే మీరు సాధన కరెక్ట్‌గా చేయట్లేదని అర్థం. అర్థమైంది కదా నాని? ఇదంతా మీకు గురువులు చెప్పాలి. అలాగే శిష్యులు కూడా ఈ విధానాలను పట్టుకొని ఎక్కడ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు గురుగారు మా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉందని చెప్పేసి మీరు అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టడం కానీ, వీలుంటే ఏదో ఒక సందర్భంలో గురుగారిని వచ్చి కలవడం కానీ ఇది జరుగుతూ ఉండాలి. ఆ గురువు కూడా వాళ్ళకి సరైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి. అలా అయినప్పుడు మాత్రమే ఆ విధానం పర్ఫెక్ట్‌గా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక అంటే ఒక వ్యక్తి శిష్యుడు కూడా కాదు నన్నడిగింది. ఎవరో ఒక వాట్సాప్‌లో పెట్టాడు. అంటే ఆ వ్యక్తి ఉచ్చిష్ట సాధన చేస్తున్నాడు. సరైనటువంటి విధంగా వెళ్తుంది. అందుకని అతనికి కోపం రావడం జరుగుతుంది.
ఇది ఇబ్బందేం కాదు. ఇది కూడా ఉండకూడదు గురువుగారు అని అనుకున్నప్పుడు, ఈ ఉపాసన అంటే సాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియను మనం పూర్తి చేసేసుకొని వెళ్ళొచ్చు. ఇబ్బందేం లేదు. పూర్తి చేసేసుకుంటే ఇక మీకు ఈ కోపం కూడా ఉండదు. కానీ ఇది కలియుగం బిడ్డ. మీరు ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మీ ధర్మం పైన దాడి జరుగుతుంది. మీ పైన దాడి జరుగుతుంది. మీ కుటుంబం పైన దాడి జరుగుతుంది. మీ ఆస్తిపాస్తుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. జరగబోతున్నాయి. మేమంతా సంపాదిస్తున్నామని అనుకుంటున్నారు. రేపు ఒక మూక వచ్చేసేసి తన్ని తరిమేస్తూ ఉంటే, చంపేస్తూ ఉంటే బంగ్లాదేశ్ కాశ్మీర్‌లో ఏమైంది? ఇక్కడ కాశ్మీర్‌లో చూడండి 370 ఆర్టికల్ ఉన్నప్పుడు అక్కడ మేము మాత్రమే ఉండాలని చెప్పేసి హిందువులను ఊచకోత కోస్తే, ఈవెన్ అది ఇండియాలో ఉన్నా సరే ఆస్తులు అన్నీ వదిలిపెట్టేసేసి ఏడ్చుకుంటూ గాయాల పాలై వచ్చేసారు ఢిల్లీ వీధుల్లోకి. అలాగే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 60% ముస్లిమ్స్ ఉండే, 40% ఇండియన్స్ ఉండే. ఈ 40%లో ఒక 30% హిందువులు ఉండే, ఒక 10% అందరూ కలిసి ఉండే. ఏమైపోయింది? ఆ తర్వాత తరిమేసేసి చంపి ట్రైన్‌లో వేసి పంపిస్తే ఆస్తిపాస్తులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులన్నీ అక్కడ పడేసేసి బ్రతుకు జీవుడు అనుకుంటూ బయటకొచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఈ రకమైనదే కాదు. ఏ రకమైన కూడా మీకు మీరు ముందు వెళ్ళేటువంటి సందర్భంలో ప్రతిదీ మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే 3 పాదాలు అధర్మము, ఒక పాదం మాత్రమే ధర్మము. వారి యొక్క మత విధానము ఎదుటి వాళ్ళను మా మతం స్వీకరించకపోతే చంపమనే చెప్తుంది అనుకున్నప్పుడు, మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. మీ ధర్మాన్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీ సాధన కూడా చాలా శక్తివంతంగా ఉండాలి. ఎప్పుడైనా పోయేవాళ్ళమే బిడ్డ. కాబట్టి బ్రతికినన్ని రోజులు శక్తివంతంగా బ్రతికేటువంటి ప్రయత్నం చేయండి.